హాయ్ అండి. ఈరోజైతే నాకు ఏదో ఒక ఎన్వి కర్రీ అయితే తినాలనిపించిందనమాట. మా హస్బెండ్ నేను అడగంగానే నాకైతే మటన్ తీసుకొచ్చారనమాట. కానీ నాకు మటన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. కానీ మా పిల్లలకి, మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట. ఇక మనకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పి మనమే ఇష్టంగా అయితే వండి పెడతామన్నమాట. చూసారా మటన్ ఎంత బావుందో. ఒక 2, 3 బోన్స్ అయితే ఉన్నాయన్నమాట. మిగిలిందంతా కూడా అస్సలు మొత్తం అంతా ఫ్లెషే సూపర్ అయితే ఉందన్నమాట కర్రీ. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి. సలసల మరుగుతున్నటువంటి ఆయిల్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కొంచెం దోరగా వచ్చేంత వరకు అయితే మనము మగ్గించుకుందాము. ఆత్రపు పెళ్ళికొడుకు అత్తమెళ్ళలో తాళి కట్టినట్టు కొంతమంది నా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే వీడియో పెట్టేస్తానో వీడియో అయితే చూస్తారు, కానీ లైక్ అయితే ఇవ్వరనమాట. ఓకే, చూసి ఇంకా దాని గురించి సెటైర్లు అయితే వేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే పంచుకుంటారనమాట నా వీడియో. ఇక అలాంటి వాళ్ళనైతే మనం ఏం చేయలేం కదా. ఓకేనండి, మా అమ్మాయిలు అయితే చూస్తున్నారు కదా, ఇక హోంవర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక నేను డ్యూటీ నుంచి రాగానే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వంట అంతా చేశాక బయట అయితే అంట్లు వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి అయితే కర్రీ చూసేద్దాము. ఓకే, ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదండి మటను, అందులోనూ ఒక 10 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్కర్లో అయితే మగ్గిచ్చేసాను. ఇప్పుడు ఆ మటన్ కూడా మనము ఈ యొక్క ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. టొమాటో అయితే అస్సలు వేయనండి నేను ఎన్వీస్లో అయితే, చికెన్లో కానీ అలాగే ప్రాన్లో కానీ, నెక్స్ట్ క్రాబ్స్లో అయితే వేస్తానండి. ఇంకా మటన్లో కూడా నేనైతే టొమాటో వేయను, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి టొమాటో వేస్తే కొంచెం తీపి వచ్చేస్తుంది, కర్రీ అస్సలు బాగోదన్నమాట. సో బిర్యానీలో అయితేనే వేసుకుంటాను నేను. ఇంకే కర్రీ వండినప్పుడు అసలు టొమాటో అయితే మొత్తం అవాయిడ్ చేసుకుంటాను. కానీ మటన్ కానీ ఇలాంటి కర్రీస్ వండినప్పుడు మనం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే అందులో నీచు వాసన ఉంటుంది కదా. సో మనం చేపలు అయితే ఎక్కువ కారం వేసుకొని చింతపండు పులుపు వేసుకుంటాము. చికెన్ మటన్లో అయితే కొంచెము ఆయిల్ ఎక్కువ వేసుకొని, అలాగే కొంచెం మసాలా అయితే బాగా తగ్గించేసుకొని జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఏమీ కాదండి. అనుకుంటూ ఉంటారనమాట కారం తింటే కడుపులో మంట వస్తుందని. మనం ఇంట్లో ఆడించుకునే ఎండుమిరపకాయల కారం వల్ల అయితే మంట రాదండి. మనం కూరల్లో వేసుకునే మసాలాల వల్ల అయితే ఖచ్చితంగా కారం అయితే మంట అయితే వస్తుందన్నమాట, కడుపులో కానీ ఛాతిలో కానీ నెక్స్ట్ ఇంకా గొంతులో కానీ. సో మనం ఇంట్లో ఆడించుకునే కారం వల్ల అయితే మనం ఎంత తిన్నా ఏం కాదు, కాబట్టి నేను ఎక్కువ కారం అయితే వేస్తానన్నమాట. చూసారు కదండి, ఎమ్మీగా ఉంది కదా, స్మెల్ కూడా సూపర్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే వేసేసాను నేను. ఓకేనండి, ఇంకా చూసారు కదా, ఇంకా మెత్తగా ఉడికిపోయింది అనమాట. కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఎమ్మీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము కుక్కర్లో పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాము. ఎందుకంటే మనము కుక్కర్లో పెట్టుకున్న విజిల్స్ వేయించుకుంటాం కదా, సో అందులో ఉన్న టేస్ట్ అంతా వాటర్లో ఉంటుంది కదా, వాటర్ పడేయకుండా కర్రీస్లో అయితే యాడ్ చేశాను. ఇక మసాలా జావులకు వస్తే నేను వేసిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇందులో బిర్యానీ పలావ్ సరుకులు ఉంటాయి కదండి, అందులో ఉన్నటువంటి కొంచెం ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ మనకి అందులో నాకు దాని పేరైతే రాదండి, మరాఠీ మొగ్గ అంటారు కదా, సో అదైతే ఒక 2 అయితే వేసాను అనమాట. నేను ఆ పొట్లం మీకు చూపించింది అంతా కూడా పక్కన పెట్టేశాను. నేను ఎప్పుడన్నా పలావ్ అంటే ఐ మీన్ ప్లెయిన్ పలావ్ వండుతాం కదా, అప్పుడు మాత్రమే వేసుకుంటాను. చూసారా, పొట్లం అంతా పక్కన పెట్టేశాను. జస్ట్ నాకు కావాల్సినవి ఒక 3 ఇంగ్రీడియంట్సే వేసుకున్నాను అందులో. వాటి వల్ల అయితే మనకి ఎక్కువ మంట అయితే రాదు. జస్ట్ కొంచెం చెక్క కూడా వేసాను అనమాట, పక్కన పెట్టేశాను. అది 10 రూపీస్ అండి. ఆ 10 రూపీస్లో కూడా నేను పక్కన పెట్టేశానంటే అర్థం చేసుకోండి నేను ఎంత మసాలా వేస్తున్నానో. ఈ రోజులకి తగ్గట్టు మసాలాలకి మనం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. నేనైతే చాలా తక్కువ వేస్తానండి. ఎంతో కదండి, జస్ట్ వేళ్ళతో తీసుకుంటే ఆ 4 ఫింగర్స్ మీద కొంచెమే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడైతే కర్రీస్లో అయితే యాడ్ చేసేసుకుందాం మనము. సూపర్ అయితే ఉందన్నమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో కానీ మనము చపాతీ కానీ, రోటీ కానీ, పూరీ కానీ పెట్టుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్.